ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. మనము ధ్యానిస్తున్నటువంటి ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనంలోని మిగిలిన భాగాలు ఈరోజు చూద్దాం. 4వ వచనం, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. క్రితంసారి ఏర్పరచుకొనుట అనేటువంటి మాటకు కలిగిన అర్థాన్ని మనం గమనించున్నాం. ఏర్పరచుకొనుట అనేటువంటిది ఒక సముదాయంలో నుంచి ఒక సమూహంలో నుంచి ఎంపిక చేసుకొని వాళ్ళని ఒక ప్రత్యేకమైనటువంటి దాని కొరకు ఏర్పాటు చేసుకొనుట. ఆ విషయాన్ని పోయినసారి వీడియోలో మనం చూసాం. సో ఈ రోజున ఆ విధంగా ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు కొంతమందిని అనే విషయాన్ని ఈరోజు మనం గమనిద్దాం. పిలువబడినటువంటి వారు అనేక మంది, కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమంది. అంటే కేవలము పాపక్షమాపణ, నిత్యజీవం అనే వరాన్ని పొందుట, నరకము నుంచి బయటపడుట అనే దానికి పిలువబడిన వారు అనేక మంది ఉన్నారు. కానీ ప్రభువు కోరిన విధంగా జీవించి ఆయన ఉద్దేశాలను భూమి మీద నెరవేరుస్తూ ఆయన పోలికలోనికి మార్చబడటానికి దేవుని యొక్క ఆత్మకార్యాన్ని వాక్యం యొక్క వెలుగులో అనుమతించి ముందుకు సాగేటువంటి వారు బహు కొద్దిమంది మాత్రమే. అటువంటి వారిని దేవుడు ముందుగానే ఏర్పరచుకుని ఉన్నాడు అనే విషయాన్ని మనం గతసారి వీడియోలో మనం చూసాం. ఎందుకు ఆ విధంగా ఏర్పరచుకున్నాడు అనేటువంటివి ఇక్కడ 2 అంశాలు చెప్పబడ్డాయి. ఒకటి పరిశుద్ధులుగాను, రెండవది నిర్దోషులుగాను ఉండటానికి అనేటువంటి విషయాన్ని చెప్పబడింది. ఇది ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అనేటువంటిది కూడా చెప్పబడింది. జగత్పునాది వేయబడక మునిపే ఏర్పరచుకుని ఉన్నాడనే విషయాన్ని కూడా మనం చదువుతున్నాం. కనుక ఈరోజు మన యొక్క ధ్యానాంశంలో ఈ పరిశుద్ధులుగా ఉండుట, నిర్దోషులుగా ఉండుట, తర్వాత తన ఎదుట ఉంచుకొనుట, లేక ఇంకొకటి 4వదిగా జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకునుట అనే ఈ 4 విషయాలు ఈరోజు ఈ 4వ వచనంలో ఉన్నటువంటి అంశాలను మనం చూద్దాం. ఆయన ఈ విధంగా ఎంపిక చేసుకుని ఏర్పరచుకున్నట్టులో కలిగినటువంటి ఉద్దేశం పరిశుద్ధులుగా ఉండటానికి. కనుక తను పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు అనే మాట మనము లేవీకాండం 11వ అధ్యాయంలో చూస్తాం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునవలెను. అదే వచనాన్ని 1 పేతురు 1వ అధ్యాయం 16వ వచనంలో కూడా చూద్దాం. చూడండి, నూతన నిబంధనలో 1 పేతురు 1వ అధ్యాయం 16వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడినది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పొలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండుడి. ఇది పాత నిబంధనకు మాత్రమే కాకుండా క్రొత్త నిబంధనలో కూడా అదే అంశాన్ని పేతురు మన గమనానికి తీసుకుని వస్తున్నాడు. కనుక సమస్తమైనటువంటి ప్రవర్తనలో పరిశుద్ధులైండుడి అని మనల్ని హెచ్చరిస్తున్నాడు. పాత నిబంధనలో చెప్పబడినటువంటి పరిశుద్ధత అనే మాట హెబ్రీ భాషలో కాదోష్ అని వ్రాయబడినది. నూతన నిబంధనలో ఈ పరిశుద్ధత అనేటువంటి మాట హగోయిస్ అనేటువంటిది గ్రీకు పదంలో నుంచి చెప్పబడింది. ఒక మాటలో ఈ హగోయిస్ అనే మాట ప్రత్యేకపరచబడుట లేక ప్రతిష్ఠించుకున్నట అనే మాటకు కూడా అర్థం వస్తుంది. ఈ ప్రత్యేకపరచుకున్నట అనేటువంటిది ఇప్పుడు మనం చదివినటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక 16వ వచనంలో, విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, అంటే లోక సంబంధమైనటువంటి ప్రతి దాని నుంచి కూడా ప్రత్యేకపరచుకొనుట ఈ పరిశుద్ధత వైపుకు దారి తీసేటువంటి ప్రవర్తనకు పునాది వేస్తుంది అని అర్థం అని పేతురు చెప్తున్నమాట. ఈ పరిశుద్ధత కనుక మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే కొన్ని పదాల యొక్క అర్థాలు మనం చూసినప్పుడు మనకి తేటగా అర్థమవుతుంది. అది వ్యతిరేక అర్థంలో నుంచి మనం కనుక కొన్ని ఉదాహరణలను చూడగలిగితే ఈ పరిశుద్ధత అనేటువంటి దానికి నిర్వచనం మనకి బాగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకి ఈ దేవునికి వ్యతిరేకంగా ఈ లోకంలో పనిచేయుచున్నటువంటి దుష్టుడు లేక అపవాది,
అతని యొక్క ప్రవర్తన నియమావళిని కనుక మనం గమనించినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధతలో ఉన్నటువంటి కొన్ని అంశాలను మనం గమనించగలుగుతాం. ఉదాహరణకి చూడండి, అతడు అబద్ధికుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడును అన్నాడు. కనుక ఈ అజ్ఞాన దశలో నడిచినటువంటి ప్రవర్తన అంతయు కూడా అబద్ధానికి సంబంధించిందిగా ఉంది. ఈ అపవాది అతడు అబద్ధమునకు జనకుడై అన్నాడు. అందుచేత మనందరము అతని యొక్క ప్రభావంలో ఉండి అబద్ధము చేత నడవించబడినటువంటి వారంగా ఉన్నాం. అయితే ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు నేనే సత్యమును మార్గమును జీవమును అని చెప్పినాడు. అంటే ఆయన సత్యమైనాడు. అపవాది అబద్ధికుడు. అతడు ఆది నుంచి కూడా అబద్ధమునకు జనకుడు. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పరిశుద్ధత, దానికి సంబంధించినటువంటి ప్రవర్తన, దేవుడు ఏ విధంగా సత్యవంతుడో మనము సత్యములో నిలిచి ఉండాలనేటువంటిది కూడా మనకు అర్థమవుతుంది. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, మనము ఒకరికొకరు అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. ఇది పరిశుద్ధతలో నడుచుకొనుచున్నారు అనే దానికి ఒక నిదర్శనం, ఒక గుర్తు. కానీ మనిషి జాతి అంతయు కూడా ఈ అబద్ధకుని యొక్క ప్రభావం కింద ఉండి అబద్ధం అనేటువంటిది అవలీలగా మనుషులు మాట్లాడుతూ వారి దినదిన జీవితాలలో దానిని ప్రయోగించేవారుగా ఉన్నారు. కానీ ఈ ప్రత్యేకపరచబడినటువంటి జనాంగంగా దేవుడు తన బిడ్డలను చూడాలని కోరుతున్నప్పుడు వారిలో సత్యం ఉండాలనేటువంటి దానిని, అది పరిశుద్ధత వైపుకు ఉండాలనేటువంటిది దేవుడు మన అందరిలో కోరుతున్నాడు. దాని తర్వాత కనుక మనం చూసినట్లయితే ఈ అపవాది లేక ఈవిల్ లేక దుష్టుడు, చూడండి 1 యోహాను 5వ అధ్యాయంలో 19వ వచనం, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదము. కనుక ఇక్కడ కూడా 2 విషయాలని, ఒకటి దేవుని సంబంధులు, ఇంకొకటి దుష్టుని సంబంధులు. ఈ దుష్టుని సంబంధులు అంటే దుష్టుడు గ్రీక్ భాషలో చెప్పబడిన మాట పనోరిస్ అంటారు. అంటే అతను ఏమి చేస్తాడు అంటే అతడు తిన్నగా నిటారుగా యథార్థంగా ఉండేటువంటి తత్వంలో కాకుండా గుండ్రంగా మరి తిరుగుతూ ఈ పాము ఏ విధంగా గుండ్రంగా చుట్టుకుని ఉంటున్నదో ఆ చుట్టలు చుట్టుకునేటువంటి స్వభావం కలిగిన వాడని ఒక మాట అర్థం దానిలో. అంటే అతనిలో తిన్ననైన యథార్థమైన స్వభావం లేదు అని అర్థం. అది పరిశుద్ధతకు వచ్చేటప్పటికి దేవుడు యథార్థవంతుడు అనేటువంటిది మనం చదువుతాం. అంత మాత్రమే కాకుండా దేవుడు మనుషులందరినీ కూడా, చూడండి ప్రసంగి 7వ అధ్యాయం 29వ వచనం, ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించడం. కనుక దేవుడు యథార్థవంతుడు కనుక అతనిలో ఎటువంటి విధమైన చుట్టలు చుట్టుకొని తెలియకుండా మోసపరిచేటువంటి స్వభావం లేదు. కనుక అతడు యథార్థవంతుడు కనుక మనలను కూడా ఆయన యథార్థవంతులుగా పుట్టించాడు. కనుక ఆయన ఏ విధంగా పరిశుద్ధుడిగా ఉన్నాడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండుట అనేటువంటి దానికి ఒక గుర్తు ఏమిటంటే ఈ లోపల వేరే అయినటువంటి మెలికలు చుట్టలు చుట్టుకుని కనబడకుండా ఉన్నటువంటి ఒక దొంగ స్వభావం ఏదైతే ఉన్నదో దానిలో నుంచి బయటికి రాగలిగి దేవుడు మనల్ని సృష్టించినటువంటి యథార్థవంతమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండటం అనేటువంటిది పరిశుద్ధతకు ఇంకొక నిదర్శనం. అది దాని తర్వాత కనుక మనం చూస్తే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక వాడు పాపం చేయువాడు అపవాది సంబంధి. తర్వాత 9వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపం చేయుడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపం చేయజాలడు. ఈ ఈవిల్ లేక దుష్టత్వము లేక కీడుతో నింపబడినటువంటి అపవాది యొక్క సంబంధులందరూ కూడా అతడు పాపంలో కొనసాగేవాడుగా ఉంటాడు. అంటే ఒకసారి పాపం చేసి ఆగిపోవడం కాదు,
అది పాపము చేస్తూనే తన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. ఈ ప్రత్యేకపరచబడిన పరిశుద్ధపరచబడినటువంటి విధంగా దేవుడు తను ఏర్పరచుకున్నటువంటి బిడ్డల జీవితాలలో కావాలని కోరుతున్నాడు అంటే అర్థం, ఆయనలో ఏ విధంగా దుష్టత్వం లేదో మనలో కూడా దుష్టత్వం యొక్క బారి నుంచి బయటపడి అతనికి సంబంధించినది ఏదీ లేకుండా ప్రభువునికి సంబంధించినటువంటి సత్యము, యథార్థత, తర్వాత ఇక్కడ నీతిని కొనసాగించుట అనేటువంటిది ఇంకొక అర్థాన్ని మనం చూస్తున్నాం. ఆయన నీతిమంతుడు గనక నీతి క్రియలు జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టినవాడు. అపవాది వాడు ఎప్పుడు కూడా దుష్టక్రియలు జరిగించేవాడుగా ఉన్నాడు, అవినీతిమంతుడైనాడు. కనుక పరిశుద్ధతలో దేవుడు దీనిని కూడా మన యొక్క జీవితాలలో ఆయన చూడాలని కోరుతున్నాడు. అందుకు ఆయన ఎవరు ఈ విషయాలలో విశ్వాసం ద్వారా ఆత్మ యొక్క ప్రభావం చేత నడిపించబడి సత్యములో, యథార్థతలో, పాపము కొనసాగించకుండా, పాపములో ఉండకుండా జీవిస్తారు. అంటే పాపం చేయరని అర్థం కాదు, పాపములో నిలిచి ఉండడు అని అర్థం. వాడు పాపములో నిలిచి ఉండేటట్లుగా మనని ప్రలోభపెట్టి దానిలో మనలను లోతుకి దిగిపోయేటట్లుగా చేస్తాడు. కానీ ప్రభువు యొక్క ప్రత్యక్షతలో దేవుని యొక్క పరిశుద్ధతను సూచించుటకు అంతరంగ స్వభావం యొక్క కన్నులు తెరవబడిన ప్రతి ఒక్కరూ కూడా సత్యాన్ని, యథార్థతను, పాపము నుంచి బయటపడగలిగిన ప్రభావవంతమైన జీవితాన్ని పరిశుద్ధత వైపు సాగించుతూ జీవిస్తారు. ఆ విధంగా ఉండటానికి దేవుడు జగత్పునాది వేయబడక మునిపే మనలను ఏర్పరచుకున్నాడు. తర్వాత ఇంకొక విషయాన్ని కనుక చూస్తే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలోనే 10వ వచనం, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడను. నీతిని జరిగించని ప్రతివాడు తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. దేవుని యొక్క పరిశుద్ధమైన స్వభావాన్ని బట్టి ఆయనలో ఉన్నటువంటి ఒక స్వభావం ప్రేమించుట. కానీ అపవాది మూలముగా పుట్టిన ప్రతివాడు పాపం చేస్తూ తన సహోదరుని ప్రేమించకుండా ద్వేషించేవాడు, హత్య చేసేవాడుగా ఉన్నాడు. చూడండి 11వ వచనం, మనము ఒకరినొకడు ప్రేమింపవలనని అనున్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి. కనుక ఈ పరిశుద్ధతకు వ్యతిరేకంగా నడిచేటువంటి స్వభావం కలిగిన వాడు కయ్యూను. తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండుటనే కదా. కనుక ఈ పరిశుద్ధత అనేటువంటిది ఈ జీవాన్ని ప్రసాదించి ప్రేమను కనపరిచేటువంటిది. అపవాది అటువంటి విధంగా సహోదరులను ద్వేషించి తనకు కనుక అడ్డంగా ఉన్నారని అనిపించితే చంపటానికి కూడా వెనుదీయబడినటువంటి స్వభావం. అవంతటిని కలిపి ఈ పాము చుట్టలు చుట్టుకుని ఉన్నటువంటి విధంగా ఉన్నటువంటి పొరలుగా ఉన్న పాప దుష్టత్వంతో కీడు చేయటానికి తలపడేటువంటి స్వభావం కలిగిన వాడు అని అర్థం. పరిశుద్ధత సత్యము, ప్రేమ, పాపములో కొనసాగకుండా యథార్థవంతమైన జీవితాన్ని కలిగి లోకము నుంచి ప్రత్యేకపరుచుకొని దేవుడు కోరిన విధంగా జీవించే జీవితానికి ముందుకు సాగేటువంటి వాడని అర్థం. ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? పరిశుద్ధంగా ఉండటానికి. అంటే దేవుడు ఏ విధంగా సత్యవంతుడై ఉండి, యథార్థవంతుడై ఉండి, ప్రేమించేవాడుగా ఉండి, జీవము కలిగిన వాడుగా ఉండి, మనుషులను ప్రేమించేవాడుగా ఉన్నాడో, తర్వాత ఆయన నీతిమంతుడై ఉండి నీతిమంతులుగా మనలను తీర్చడానికి ద్వారాన్ని తెరిచిన వాడుగా ఉన్నాడో, రోమాపత్రిక 3:26లో ఆయన నీతిమంతుడును నీతి క్రియలు జరిగించువాడునయండి, ఆయన నీతిని మన ఎడల ప్రకటించుటకు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపినవాడుగా ఉండి, ఇవన్నీ కూడా ఈ పరిశుద్ధతకు దేవునిలో ఇమిడి ఉన్నటువంటి స్వభావానికి గుర్తులు. ఆ విధంగా మనం కూడా నడవటానికి దేవుడు మనలను ముందుగా ఆయన ఏర్పరచుకుని ఉన్నాడనే మాట మనం అర్థం చేసుకుంటున్నాం. ఇది విశ్వాసులైనటువంటి అనేక మందిలో ఈ విధంగా సత్యంలో నిలిచి ఉండుట, పాపం చేయకుండా ఉండుట, తర్వాత అంటే పాపం ఎప్పుడు చేయరని అర్థం కాదు, పాపములో కొనసాగకుండా ఉండుట, తర్వాత నీతిని జరిగించుట, తర్వాత ప్రేమ కలిగి సహోదరులను ప్రేమించేటువంటి స్వభావం కలిగిన వారుగా ఉండుట, ఇవన్నీ కూడా పరిశుద్ధతలో ఇమిడి ఉన్నటువంటి భాగాలు, గుణములు. ఆ విధంగా మనల్ని ఉండటానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ విషయాన్ని ఎవరెవరైతే ఆయన చేత ముందుగా నిర్ణయించబడి ఏర్పాటు చేసుకుని ఉన్నాడు ఆయన, వారందరిలో కూడా ఈ గుణములు మీరు చక్కగా స్పష్టంగా తేటగా కనబడుతూ చూడవచ్చు. ఈ విషయముల యొక్క అనుభవంలోనికి రాకుండా లోకస్తుల వలె అబద్ధములో యథార్థంగా కాక నీతిని జరిగించక పాపములో ఇంకను ముందుకు సాగుతున్నట్లయితే
వారు దేవుని చేత ఎంపిక చేయబడిన వారని మనం అనుకోవడానికి అవకాశం లేదు. దాని తర్వాత ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, నిర్దోషులమై ఉండవలనని. ఇది ఇంగ్లీష్లో రాస్తే వితౌట్ బ్లెమిష్ అని ఉంది. ఆ బ్లెమిష్ అనే మాట ఎమోమాస్. మోమాస్ అంటే అది ఒక మచ్చ లేక దోషము కనబడినటువంటిది అని అర్థం. ఎమోమాస్ అంటే దానికి ఆపోజిట్, అంటే వ్యతిరేక అర్థం. అంటే ఏమాత్రం కూడా మచ్చ, డాగు, మడత అటువంటిది ఏమీ లేదు అని అర్థం. పాత నిబంధనలో ఇది మరి యాజకులు ఏదైనా ఒక బలి అర్పించడానికి తీసుకుని రాబడినటువంటి గొర్రె, మేక, మరి పశువులన్నిటినీ కూడా పరిశోధించి చూసి ఎటువంటి మచ్చ దేవుడు చెప్పినటువంటి నియమావళికి అనుసారంగా లేనిదిగా ఉన్నదిగా ఉన్నదా అనేది పరీక్షించి ఎటువంటి దోషము ఆరోపించబడకుండా ఉన్నటువంటి పశువుని, జంతువును వారు బలిగా అర్పించేటువంటి వారు. లేవి 22వ అధ్యాయం 19వ వచనం నుంచి, గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపవలను. దోషము లేని దాన్ని, దేనికి కళంకముండనో దానిని అర్పింపకూడదు, అది మీ పక్షంగా అంగీకరింపబడదు. ఒకరు మొక్కుబడినే కానీ చెల్లించుటకే కానీ స్వేచ్ఛార్పణం అర్పించుటకే కానీ సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరించబడినట్లు దోషము లేనిదై ఉండవలను. కనుక దేవుడు నూతన నిబంధనలో మనలను ఏర్పరచుకున్నట్టులో కలిగినటువంటి ఉద్దేశం ఎటువంటి దోషము మన మీద ఆరోపించబడకుండా ఉండే విధంగా మనం ఉండాలని ఆయన కోరుతున్నాడు. పాత నిబంధనలో తీసుకుని రాబడినటువంటి గొర్రె, ఆవు, మేక, ఈ పశువులన్నిటినీ కూడా యాజకుడు పరీక్షించి కళంకం లేకుండా చూసినప్పుడు ఏ దోషము గనక దానిలో కనపడకపోయినట్లయితే అతడు దానిని యెహోవాకు బలి అర్పించడానికి అంగీకరించి దానిని బలిగా అర్పించేవాడు. ఈ నూతన నిబంధనలో ఇప్పుడు మనల్ని గురించి చెప్పబడుతున్నటువంటిది, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని, ఎటువంటి దోషము లేకుండా మన మీద ఆరోపించబడకుండా ఉండే విధంగా ఉండటానికి ఆయన మనలో పనిచేస్తున్నాడు. కనుక అక్కడ పాత నిబంధనలో జంతువులు బలిగా అర్పించబడినప్పుడు అవి పైకి కనబడుతున్నటువంటి కళంకాలు కావచ్చు. కానీ నూతన నిబంధనలో మనలో శరీర సంబంధమైనటువంటి మచ్చ, డాగు వాటిని గురించి మాట్లాడటలేదు, కానీ మన అంతరంగంలో ఉన్నటువంటి స్వభావాన్ని గురించి ఆయన పరీక్షించి వాటిని చూసేవాడిగా ఉన్నాడు. ఉదాహరణకి కీర్తన 26వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. ఈ దోషం అనేటువంటిది పైన కనబడుతున్నటువంటి మచ్చ, మడత, డాగు దానికి సంబంధించింది కాదు. మన హృదయం లోపల ఉన్నటువంటి అంతరంగ స్వభావంలో ఉన్నటువంటి ఇంద్రియాలు అవి ఏ విధంగా ఉన్నాయో వాటిని పరీక్షించమని దావీదు అడుగుతున్నాడు. కనుక హృదయంలో ఉన్నటువంటిది మనిషి కనుగొనగలడు, తను కనుగొనగలడు. వేరే వారు కూడా కొంతమేరకు దానిని మన హృదయంలో ఉన్నది వారు చూడగలుగుతారు. కానీ మన అంతరంగంలో ఉన్నటువంటిది, అంతరంగంలో ఉన్న ఇంద్రియాలలో ఉన్నటువంటిది దేని విషయంలో మనము కళంకము లేక మచ్చ, మడత ఏదైనా కనబడుతుందేమో అది మనిషి యొక్క వశం కాదు. చూడండి, 1 కొరింథీ 4వ అధ్యాయం 3వ వచనం, మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను, నా యందు నాకు ఏ దోషమును కానరాదు. ఒకవేళ నన్ను కనుక నేను పరీక్షించుకుంటే నాకే దోషము కానరాదు. ఆయనను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. కనుక నాలో ఉన్నటువంటి దోషాన్ని చూడగలిగినటువంటి దానికి సంబంధించినటువంటి జ్ఞాన దృష్టి నాలో లేదు. అందుచేత పౌలు అటువంటి భక్తుడు అయినప్పటికీ కూడా నన్ను నేను చూసుకొనినప్పుడు నేను నీతిమంతుడిగా అగపడినంత మాత్రం చేత నేను నీతిమంతుడిని కాను దేవుని ఎదుట. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయం రాకమునుపు, అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గురించి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఈ అంధకారమందలి రహస్యములంటే మన ఆత్మలో, అంతరింద్రియాలలో మరి మడతలుగా పేరుకొని ఉన్నటువంటిది, మనిషినికి కనబడినటువంటి దాగబడినటువంటి స్వభావ విషయాలు.
ఈ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, దాని తర్వాత ఉండేటువంటి ఆలోచనలు. కనుక అంతరంగంలో ఉన్నటువంటి మరి రహస్యములు, హృదయంలో ఉన్న ఆలోచనలు, ఆ రెండింటిని కూడా మరి దేవుడు మనం నిర్దోషులంగా కనబడాలని చూస్తున్నాడు ఆయన. అంటే ఆయన మనలను పరీక్షించినప్పుడు ఎటువంటిది కూడా మనలో దోషము కనబడకుండా ఉండాలనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. దాని కొరకు ప్రతిరోజు మనలను ఆత్మ ద్వారా దేవుని యొక్క వెలుగులో మనం నడుచుతున్నప్పుడల్లా మన స్వభావాన్ని గురించినటువంటి అనేక విషయాలు మనకి తెలియజెప్పుతూ ప్రతి విధమైనటువంటి దేవుని ఎదుట దోషములు కనబడేటువంటి దాని నుంచి విడుదల కలుగు చేసేటువంటి వాడుగా ప్రభు మనలో పనిచేస్తున్నాడు. అందుచేతనే కీర్తన 51వ అధ్యాయంలో దావీదు ఇంకొకసారి ఇలా అంటాడు. కీర్తన 51వ అధ్యాయం 6వ వచనం, నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు. కనుక ఇంతకు మునుపు మనం చూచినటువంటి పరిశుద్ధతలో భాగమైనటువంటి సత్యాన్ని ఈ అంతరంగంలో ఆయన కోరుతున్నాడు. కనుక ఆయన ఈ అంతరంగంలో సత్యం ఉన్నదా లేదా అనేటువంటిది కూడా మనల్ని పరీక్షించి ఎటువంటి దానిలో కూడా అంతరంగంలో కూడా ఏమాత్రము దోషము లేదు అని ఆయన చూడాలని కోరుతున్నాడు. మనిషి దావీదు అనుకున్నాడు, నేను ఎప్పుడు కూడా నా శత్రువుని ప్రేమించగలను, ఎవరిని నేను చంపలేను అని. కానీ సౌలు విషయంలో ఆ విధంగా చేసి ఉన్నాడు. కానీ మరి హిత్తీయుడైన ఉరియా వచ్చినప్పుడు ఉరియా యొక్క భార్య విషయంలో తను జరిగించిన దానిని బట్టి తన తప్పును కప్పుకొనడానికి అతడు వేరైన విధంగా ప్రవర్తించి నిర్దోషి అయినటువంటి ప్రాణాన్ని తీసివేయడానికి యోవాబుకు తాకీదు ఇచ్చి పంపించున్నాడు. ఆ విధంగా అతడు ఒప్పించబడిన తరువాత అతని అంతరంగంలో సత్యం లేదు అనే విషయాన్ని అతడు గమనించాడు. కనుక ప్రభువు ఎదుట మనం నిలబడినప్పుడు ఈ అంతరంగంలో కూడా సత్యాన్ని కనుక మనం ఆయన చూడగలిగితే మనలను గురించి నిర్దోషులని ఆయన చెప్పగలుగుతాడు. అటువంటి వారు కొంతమంది ఉన్నారు. చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం, వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. అంటే పరిశుద్ధత వైపు ముందుకు సాగిన వారు. తర్వాత వారు అనింద్యులు, అంటే బయట ఏమాత్రం కూడా ఎవరి చేత నింద మోపబడినటువంటి నేరము దేవుని ఎదుట కానీ మనుషుల ఎదుట కానీ మంచి సాక్ష్యాన్ని కలిగిన జీవించిన వారుగా ఉన్నారు. కనుక దేవుడు చెబుతున్నటువంటి పరిశుద్ధత, నిర్దోషత్వం ఈ రెండూ కలిగినటువంటి ఈ జనాంగము పరలోకంలో ఉన్నటువంటి సీయోను కొండ మీద దేవుని సింహాసనం ఎదుట ఉండి పాటలు పాడుతున్నటువంటి సముదాయంలో ఉన్నటువంటి కొంతమంది పరిశుద్ధులు. వీరు భూమిలో నుంచి కొనబడిన వారు. కనుక కొంతమంది అనుకోవచ్చు, ఇటువంటి విధమైనటువంటి పరిశుద్ధత, నిర్దోషత్వాన్ని మనుషులు కలిగి ఉండటం సాధ్యమవుతుందా అని. సాధ్యమైన వారుగా ఇక్కడున్నటువంటి సముదాయాన్ని, సమూహాన్ని పరలోకములో దేవుని సింహాసనం ఎదుట మరి పరలోకపు సీయోను కొండ మీద వారు కనబడుతున్నటువంటి దృష్టాంతాన్ని మనం చూస్తున్నాం. ఆ విధంగా ఈ పరిశుద్ధత, నిర్దోషత్వము రెండూ కలిగి ఆయన ఎదుట మనం నిలబడవాలనేటువంటిది. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునవలెను. తన ఎదుట, ఆ మాట తెలుగులో అంత గట్టిగా ఒక్కాణించి రాయబడలేదు. కానీ ఇంగ్లీష్లో రాయబడినటువంటి మాటకు అర్థం ఏమిటంటే అండర్ హిజ్ ఐస్, అంటే ఆయన కనుదృష్టిలో అని అర్థం. ఏ విధంగా అయితే పాత నిబంధనలో తీసుకుని రాబడినటువంటి బలిపశువుని యాజకులు తరచి చూసి ఎక్కడా కూడా దోషము, కళంకము లేకుండా ఉండనప్పుడు చూసి మాత్రమే అది బలిగా అర్పించడానికి యోగ్యమైనదిగా వారు దానికి ముద్ర వేసేవారు. అదేవిధంగా మనలను మరి తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఏర్పరచుకున్నట్టులో కలిగినటువంటి ఉద్దేశం మనందరం కూడా పరిశుద్ధులంగాను నిర్దోషులంగాను తన ఎదుట నిలబెట్టుకోవాలని ఆయన కోరుతున్నాడు. తన ఎదుట అనేటువంటిది అంటే ఆయన కనుదృష్టితో మనల్ని పరిశీలించి చూసి పరిశుద్ధులంగా, నీతిమంతులుగా ఉండుట చూడాలనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. ఉదాహరణకు చూడండి, 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టను. కనుక దేవుడు ఈ హృదయాన్ని, అంతరంగాన్ని, అంతరింద్రియాలను పరిశోధించేవాడుగా ఉండి మనలో ఎటువంటి విధమైన
ఆ పాతది, అబద్ధమునకు సంబంధించినది, దోషము కలిగినటువంటిది, లోక సంబంధమైనదంతయు కూడా పోయి సత్యము, నిర్దోషత్వము, మరి యథార్థత కలిగినటువంటి పరిశుద్ధమైన నిర్దోషమైనటువంటి స్వభావంలోనికి మార్చబడినప్పుడు ఆయన స్వయంగా మనలను చూసేవాడుగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎదుట అంటే అదే అర్థం. కనుక మనము మనుషుల ఎదుట మెప్పును లేక మనల్ని మనం మెప్పించుకునేటువంటి తత్వం కలిగినటువంటి మనందరం కూడా దేవుని ఎదుట నిలబడినప్పుడు ఎటువంటి కళంకము, మచ్చ లేకుండా ఉండగలిగే విధంగా ఉన్నట్లయితే అది దేవుని ఎదుట అంగీకార యోగ్యమైనటువంటి జీవితానికి గుర్తు. ఆ విధంగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. దాని కొరకు మనందరినీ కూడా విశ్వాసులని పిలువబడుతున్న వారందరినీ కూడా ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచబడినటువంటి వారు, పిలువబడిన వారందరిలో కొంతమందిని ఆయన ఏర్పరచుకొని ఇటువంటి దానికి వారిని ప్రయాణింపజేస్తున్నాడు. అది మనం గమనించాలి. దాని తర్వాత కొలసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచను. కనుక మనము పరిశుద్ధులంగా, నిర్దోషులుగా నిలవబెట్టగలగటానికి ఆయన దేవుని తరఫు నుంచి చేయవలసినటువంటి కార్యాన్ని ఆయన జరిగించాడు. 23 పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును. కనుక ఆయన ఆ విధంగా చేసి ఉన్నాడు. కానీ మీరు కనుక ఇవ్వబడినటువంటి నిరీక్షణ, దేవుని యొక్క ఉద్దేశాన్ని గుర్తెరిగి విశ్వాసంతో ముందుకు సాగినట్లయితే అది మీకు లభ్యమవుతుంది. అలా కాని పక్షంలో మీరు ఆ ఎంపిక చేయబడినటువంటి సముదాయపు గుంపులో ఉండరు, కానీ మీరు నష్టపోయేటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు అనేది విషయాన్ని హెచ్చరిస్తున్నాడు. కనుక దేవుడు చేసినటువంటి దాని మీద మనం నిలబడి ముందుకు సాగగలిగి విశ్వాసంతో మనలో జరగవలసినటువంటి మార్పు విషయమైనటువంటి నిరీక్షణ కలిగి దేవుని ఎదుట పరిశుద్ధంగా, నిర్దోషులంగా నిలబడాలనేటువంటి ఆశ కలిగి దేవుని యొక్క ఆత్మ ద్వారా మనలో జరిగిస్తున్నటువంటి కార్యానికి లోబడిన వారందరి జీవితాలలో కూడా దేవుడు ఈ కార్యాన్ని సంపూర్ణం చేయడానికి ఇష్టపడేటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాల వరకు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను, ముడతయైనను, అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ మనలో ఉన్నటువంటి బయట మనకు కలుగుతున్నటువంటి అపవిత్రత నుంచి శుద్ధి చేసుకొనటానికి ఇవ్వబడినటువంటి ఉదక స్నానం అనేటువంటిది దేవుని వాక్యం ద్వారా మన అంతరంగంలో, అంతరింద్రియాలలో మరి మార్పు చెందవలసిన స్వభావము, పరిశుద్ధత వైపుకు మనలను దారి తీసేటువంటిది ఆత్మ ద్వారా. కనుక రెండు ఇక్కడ చెప్పబడ్డాయి. వాక్యం ద్వారా పవిత్రపరచబడటం, ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడటం. పవిత్రత అంటే బయట కనబడుతున్నటువంటి విషయాల నుంచి దూరంగా ఉండటం. పరిశుద్ధత అంటే దేవుని యొక్క స్వభావంలోనికి మార్చబడి దేవుడు ఎటువంటి వాడుగా ఉన్నాడో అటువంటి యొక్క స్వభావంలోనికి రావటం. ఆయన యథార్థవంతుడు, సత్యవంతుడు, ప్రేమ కలిగిన వాడు, మరి నీతిమంతుడు. వాటి యొక్క అనుభవంలోనికి రాబడినటువంటి వారు ఆత్మలో ప్రత్యేకపరచబడి ఆయన పరిశుద్ధాత్మ చేత మన ఆత్మలో జరిగించేటువంటి పరిశుద్ధమైనటువంటి కార్యానికి లోబడుతూ ప్రతిరోజు ఆయన కొరకు ఆయన ఇష్టాన్ని ప్రేమించుతూ జీవించేటువంటి అనుభవం కలిగిన వారని అర్థం. పవిత్రత మనలో శరీర సంబంధమైన మాలిన్యాన్ని, మనకు తెలిసిన వాటన్నిటినీ కూడా దేవుని ఎదుట ఒప్పుకునటం మాత్రమే కాకుండా దేవుని వాక్యం యొక్క వెలుగులో మనం సరి చేసుకుంటూ సరైన విధంగా జీవించడానికి మనం చేసేటువంటి ప్రయత్నం. పరిశుద్ధత దేవుడు మన అందరిలో కూడా ఆత్మ ద్వారా అంతరంగంలో మనలో ఉన్నటువంటి స్వభావాన్ని చూపిస్తూ అసత్యం నుంచి, అబద్ధం నుంచి, దుష్టుని యొక్క ప్రభావం నుంచి, ద్వేషము నుంచి తప్పించి ప్రేమ, సత్యము, అనురాగము, నీతి అనే విషయాల వైపు ఆత్మలో నడిపించబడుట. ఇది ఆత్మ మనలో జరిగించే కార్యము. కనుక దేవుడు మన పక్షంగా కలిగినటువంటి ఉద్దేశాలను గుర్తెరిగి
పవిత్రపరచుకొని పరిశుద్ధంగా జీవిస్తూ మరి దేవుని ఎదుట పరిశుద్ధంగాను నీతిగాను తర్వాత నిర్దోషంగాను ఉండగలగటానికి ఆయన ఏర్పరచుకున్నటువంటి విషయాన్ని మనం గమనించి దానికి తగిన విధంగా జీవించాలని దేవుడు మన అందరి విషయాల్లో కోరుతున్నాడు. తరువాత ఈ విధంగా ఏర్పరచుకున్నటువంటిది జగత్ పునాది వేయబడక మునిపే జరిగినట్లుగా మనం మొదటి అధ్యాయం 4వ వచనంలో చదువుతున్నాం. జగత్ పునాది వేయబడక మునిపే అంటే ఆదిలో దేవుడు భూమిని ఆకాశమును సృష్టించినని ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదువుతాం. దానికి మునుపు అని అర్థం. అంటే సృష్టిలో సృష్టించబడినది ఏదీ లేక మునుపు, దేవుడు మనుషుని ఇంకను సృష్టించబడక మునుపు, మరి భూమికి ఆకాశమునకు పునాది వేయబడక మునుపు దేవుడు మనిషిని తాను సృష్టించబోతున్నాడని, ఆ మనుషుడు భూలోకంలో ఇక్కడ ఈ విధంగా ఉండి మరి మట్టి శరీర దేహములు కలిగిన వాడుగా ఉంటాడని, అతనిని మార్చి పరలోకములో తన ఎదుట నిలబెట్టుకునటానికి అవసరమైనటువంటి పరిశుద్ధత నిర్దోషత్వాన్ని కలిగి ఉండగలగటానికి అవసరమైనటువంటి బలి అర్పణ ఆత్మ ద్వారా మరి దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో నడిపించి వారిని పరిశుద్ధత వైపుకు నడిపించే విధంగా ఆయన చేయబోతున్నాడనేది ముందుగా తెలుసుకున్నవాడే మరి రక్షణ ఇచ్చి పిలుపులోనికి వచ్చిన వారందరిలో నుంచి ఎవరు ఆయన ముందుగా వారిని ఎరిగి ఉన్నాడో వారందరినీ ఆ విధంగా ఏర్పరచుకొని వారిని పరిశుద్ధత వైపు తర్వాత నిర్దోషత్వం వైపు నడిపించేవాడుగా ఉన్నాడు. అటువంటి గుంపును మనం ఇంత మునుపు చూసిన విధంగా మరి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఉన్నారు. తర్వాత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా అదే ఉద్దేశాన్ని చూస్తాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా అదే ఉద్దేశాన్ని చూస్తాం. కనుక ఈ ఉద్దేశం యొక్క మరి అనుభవంలోనికి మనలందరము రాగలుగుటకు ఆత్మ మనలను తెలియపరుచుతున్న కొలది, దేవుని యొక్క ముఖ ప్రకాశము వాక్యం యొక్క వెలుగులో మనకు అధికమవుతున్న కొలది లోకము నుంచి ప్రత్యేకపరచుకొని దేవుని యొక్క పోలికలోనికి పరిశుద్ధతలోనికి నిర్దోషత్వంలోనికి మనము జీవించగలుగుటకు దేవుడు మనందరికీ సహాయపడును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మీ కృపలో ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి ఎంతో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీని యొక్క అనుభవంలోనికి మేము రాగలిగి ఆ విధంగా జీవించగలుగుటకు కావలసిన దయను కనికరాన్ని మా మీద ఉంచండి. మీరు మహిమ పొందండి. మీరెంతో నమ్మదగిన గొప్ప దేవుడు కనుక ఈ విషయాల ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడి మీరు కోరుతున్న జీవితం కొరకు సిద్ధపడగలగటానికి ఆత్మ మమ్మల్ని నడిపించుతున్న కొలది మేము చక్కగా ముందుకు సాగగలుగుటకు కావలసిన దయను మా మీద ఉంచమని, మా బలహీనమైనటువంటి మా జీవితాలలో మీకు ఆత్మ సంబంధమైన శక్తిని బలాన్ని కుమ్మరించి నడిపించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.